ప్రపంచ ప్రఖ్యాత తబలా విద్వాంసుడు ఉస్తాద్ జాకిర్ హుసేన్ కన్నుమూశారు. ఆయన వయసు 73 తబలాపై సరిగములు పలికించి మునివేళ్లతో స్వరజతులు చిలికించిన అరుదైన అద్భుతమైన ఒక మహా సంగీత శిఖరం మౌనంగా ఇహలోకం నుంచి నిష్క్రమించింది. తకిట తకిట తోం, తకదిమి తకదిమి తోం అంటూ తబలా వాయిద్యంతో యావత్ భారతదేశాన్నే కాకుండా సకల ప్రపంచ శాస్త్రీయ సంగీత అభిమానులు మురిపించి మైమర్పించిన మహావిద్వాంసుడు లక్షలాది మంది అభిమానులను, సంగీత ప్రియులను శోక సముద్రంలో ముంచి శాశ్వతంగా తన తబలా వాయిద్యానికి ముగింపు పలికారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తబలా విద్వాంసులు శ్రీ మహమ్మద్ జకీర్ హుసేన్ అంటే ప్రపంచంలో తబలా అనేది ఒక అద్భుతమైనటువంటి ఖ్యాతి తీసుకొచ్చిన ప్రఖ్యాత తబలా విద్వాంసులైన వారు ప్రపంచ దేశాలలో మన భారతీయ సంగీతాన్ని వినిపించి అద్వితీయమైనటువంటి కీర్తిని సంపాదించుకున్న మహానుభావుడైన వారు పరమపదించారన్నట్టు మాకు తెలిసింది. చాలా విచారంగా ఉంది. భారతదేశం సంగీతానికి ఒక అద్భుతమైన కీర్తి సంపాదించి పెట్టిన మహానుభావుడు. రవిశంకర్ గారితో అనేక కచేరీలు కార్యక్రమాలు పాల్గొన్నారు. అలీ అక్బర్ ఖాన్ వారితోటి, శివకుమార్ శర్మ గారు, పండిట్ చౌరస్యా గారు, అమ్జద్ అలీ ఖాన్ గారు, ఇలా అనేక మందితోటి వారు తబలా వాయించారు. ఆయన కూర్చుంటే జనంలో ఒక అద్భుతమైనటువంటి ఆకర్షణ ఉండేది. వారు లేరని తెలియగానే మాకు ఎంతో దుఃఖాన్ని కలుగజేస్తుంది. ఎందుకంటే 79 ఇప్పుడు 80లోనూ యూరోపియన్ కంట్రీస్లో రోమ్లో అంతర్జాతీయ సంగీతోత్సవం జరిగింది. ఆ సంగీతోత్సవంలో నేను వారు జుగల్బందీ వాయించడం జరిగింది. ఆయన అప్పటికే ఎంతో కీర్తి సంపాదించిన మహావిద్వాంసుడు. ఆయన రాగానే, స్టేజ్ మీద రాగానే చప్పట్లు కొట్టేస్తారు. తబలాలో ఒక బోల్ అనగానే అప్లాస్ వచ్చేస్తాయి. అంత ఆకర్షణ, అద్భుతమైనటువంటి విద్వాంసుడు. వారి తండ్రి గారు స్వర్గీయ అల్లారఖా గారు, వారితో కూడా నేను వాయించడం జరిగింది బొంబాయిలో. మంచి విగ్రహం, మంచి మాటలు, వినయ సంపత్తి, వినయ విధేయతలు, పెద్దలు ఎంతో గౌరవంగా ఉండేవారు. అద్భుతమైనటువంటి హ్యాండ్, సునాదం, గంభీరం. అలాంటి తబలా విద్వాంసుడు మళ్ళీ మనకి పుట్టడు. ఆయన ఈనాడు లేకపోవటం అనేది మన భారతీయ సంగీత ప్రపంచానికే ఒక తీరని లోటు. వారి ఆత్మకు శాంతి కలగాలని నేను పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను. ఉస్తాద్ జాకిర్ హుసేన్ గత 2 వారాలుగా హృద్రోగ సంబంధ సమస్యలకు అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. తబలా వాయిద్యంలో అనేక ప్రయోగాలు చేయడమే కాకుండా హిందుస్థానీ సంగీత వైభవాన్ని సకల ప్రపంచ దేశాలకు పరిచయం చేసి ప్రాచుర్యంలోకి తెచ్చిన జాకీర్ తన జీవితకాలంలో ఇంతవరకు తబలా వాయిద్యంలో ఎవరూ చేరుకోలేనంత సమున్నత స్థాయికి ఎదిగారు. ఎక్కలేనన్ని మెట్లు ఎక్కి హిమశిఖర సమానులుగా చిరకీర్తిని పొందారు. హుస్సేన్ మృతికి పలువురు ప్రసిద్ధ సంగీత కళాకారులు, సినీ నటులు,
రాజకీయ ప్రముఖులు ప్రగాఢ సంతాపం ప్రకటించారు. జాకీర్ హుస్సేన్ పోవటం తెలిసినప్పటి నుంచి మాకు చాలా బాధగా ఉందండి. హైదరాబాద్కు జాకీర్ హుస్సేన్కు చాలా పెద్ద అనుబంధం ఉన్నది, అవినాభావ సంబంధం ఉన్నది. హైదరాబాద్కు ఎప్పుడు వచ్చినా కూడా మేము కలవకుండా ఉండలేకపోయేది. అయితే ఆయన లోపల ఉన్న ఆప్యాయత, అనురాగం, ద వే హీ టాక్స్ టు అస్, ఎంత ఆప్యాయంగా మాట్లాడేదో ఆయన గురించి చెప్పాలంటే చాలా టైం తీసుకుంటుంది. అయితే ఏంటంటే జాకీర్ హుస్సేన్ హైదరాబాద్కు ఉన్న మనకు సంబంధం ఏంటి, ఎట్లా? నేను ఎప్పుడైతే హైదరాబాద్ ఫెస్టివల్ చేస్తుంటానో నెక్లెస్ రోడ్డు మీద ఫస్ట్ టైం జాకీర్ హుస్సేన్ను పిలిపించడం జరిగిందండి. ఆయన వచ్చి ఆయన ప్రోగ్రాం ఇవ్వటం, దాని తర్వాత హైదరాబాదీయులకు జాకీర్ హుస్సేన్ పట్ల ఉన్నటువంటి ఆ మమకారం, మమత, ఆ ఇంట్రెస్టు, ఆ ప్యాషను, ఆయన ప్రోగ్రాం ఎప్పుడు చూడాలి అనేటువంటి తపన, అవన్నీ చూసినట్లయితే మన వాళ్ళకు చాలా జాకీర్ హుస్సేన్ మీద ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం, ఆప్యాయత ఉన్నది. సో ఆయన ప్రోగ్రాం నేను ఎక్కడ పెట్టినా కూడా, నెక్లెస్ రోడ్ అనుకోండి, చౌమల్ల ప్యాలెస్ అనుకోండి, శిల్పకళా వేదిక అనుకోండి, ఏ ప్లేస్లో కూడా జాకీర్ హుస్సేన్ ప్రోగ్రామ్స్ నేను ఎన్నో చేసినాను. ఆయన్ను పిలిపించినప్పుడల్లా, ఆయన వచ్చినప్పుడల్లా అందరితోటి తనకు తెలిసిన వాళ్ళని, ఇక్కడి వాళ్ళని పిలిపించటం, చెయ్యటం, వాళ్ళతోటి ఆప్యాయంగా మాట్లాడటం. ఆయన నిజంగా చూసినట్టయితే ఆయన ఒక ఇన్స్టిట్యూషన్ బై హిమ్సెల్ఫ్ అన్నమాట. అయితే ఏంటి, ఆయనకు హైదరాబాద్ అంటే కూడా చాలా ఎక్కువ ఆప్యాయత ఉన్నది. ఎందుకు అంటే అనుబంధం ఏంటంటే, నా దగ్గర నేను డైరెక్టర్ ఆఫ్ కల్చర్గా ఉన్నప్పుడు షబీర్ అనేటువంటి ఒక తబలా మాస్టర్ నా దగ్గర పనిచేసేది. అతను నా దగ్గర ఎప్పుడు వచ్చి చెప్పేది, సార్ మా ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఆయన చాలా పెద్ద తప్లిస్టు, అతనికి కూడా చాలా పెద్ద షేక్ దావుద్ గారు అన్నది హైదరాబాదీలకు వెనకటి వాళ్ళకు తెలియని వాళ్ళు ఉండరు. షేక్ దావుద్ చాలా పెద్ద మాస్టర్ అనమాట తబలాలో. అయితే జాకీర్ హుస్సేన్ దో హీ యూస్ టు లెర్న్ ఫ్రమ్ హిజ్ ఫాదర్ అల్లా రఖా గారి దగ్గర, తన ఫాదరే తనకు గురువు అని ఎప్పుడు మాకు చెప్తుండేది. అయినా కూడా హైదరాబాద్కి వచ్చినప్పుడు షేక్ దావుద్ గారి దగ్గరికి పోయి తను కొత్త నేర్చుకోవాలి, నాకు ఇది ఉన్నది అని హీ యూస్ టు గో అండ్ లెర్న్ ఫ్రమ్ హిమ్. అటువంటి ఇదన్నమాట. అందుకొరకు నాతోటి అనేది, మా గురువు గారు కూడా హైదరాబాద్లో ఉండేది, ఆయన దగ్గర. అందుకొరకు నాకు హైదరాబాద్ అంటే ఎక్కువ అటాచ్మెంటు అన్నది చాలా ఇది ఉండే. అయితే ఆయన ప్రోగ్రామ్స్ నేను చౌమల్ల ప్యాలెస్లో 2-3 టైమ్స్ పిలిపించి చేయించాను. అదే కాకుండా మన ఇక్కడ ఏదైతే నెక్లెస్ రోడ్ మీద ఏదైతే ప్రోగ్రామ్ చేసేదో నాకు ఒకటి ఇది ఉండేనమాట. ఏంటంటే 31 డిసెంబర్ రోజు చాలామంది న్యూ ఇయర్కు క్లబ్లలో పోవటం, వేరే చోట ఏదో దావతులు చేసుకోవటం అటువంటిది ఉంటుంది. కానీ 31 డిసెంబర్ రోజు ఇటువంటి కల్చరల్లీ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ కనుక నేను చేసినట్టయితే పబ్లిక్లో ఇది ఉంటుందా, ఆ ఇంట్రెస్ట్ ఉంటుందా, అసలు నా ప్రోగ్రామ్కి ఎవరైనా వస్తారా అన్నది నాకు ఒక ఛాలెంజ్గా తీసుకోవటం నాకు ఒకసారి నేను చేసి ఉంటే, నేను జాకీర్ హుస్సేన్ గారిది, బాలమురళి గారిది, ఒక చాలా పెద్ద ఆర్టిస్టుల అందరిది నెక్లెస్ రోడ్ మీద ప్రోగ్రామ్ చేసిందండి. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది, ఈ యూత్ ప్రత్యేకంగా ఎవరైతే క్లబ్లలో పోయి 31 డిసెంబర్ సెటిల్ అవుతారో అంత యూత్ దగ్గర 8,000 10,000 మంది పిన్ డ్రాప్ సైలెన్స్ రాత్రి 1 గంటల దానికి అక్కడ ఉండటం. ఎందుకంటే జాకీర్ హుస్సేన్ అంటేనే, ఆయన ప్రోగ్రాం అంటేనే ప్రజల్లో ఒక విధమైనటువంటి ఇదన్నమాట, అంత ఇది మిస్ చేయలేము అన్నటువంటి అభిప్రాయం ఉంటుండేది, అంత ఇంట్రెస్ట్ ఉంటుండేది. అందుకొరకు జాకీర్ హుస్సేన్ గారిని తలుచుకుంటే ఆయన లేరని మనసులో వచ్చినప్పుడు చాలా బాధ కలుగుతుందండి. ఇప్పుడు ఎందుకు శిల్పకళా వేదికలో 25 ఫిబ్రవరికి ఆయన ప్రోగ్రాం సెటిల్ చేసి పెట్టి ఉంటుంది ఆయన పిలిపించాలని. కానీ భగవంతుడు ఇంత తొందరగా ఆయన తీసుకుపోవటం చాలా విచారకరం. మన కంట్రీ అంటే ఎవరైతే తబలా ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచినటువంటి మహానుభావుడు ఆయన పోయిందంటే చాలా పెద్ద మనకు లాస్ ఇది. ఆయన గురించి, ఆయన ఫ్యామిలీకి నా ఇది చెప్పుకుంటూ, నా సింపతీస్ తెలుపుకుంటూ, జాకీర్ హుస్సేన్ గారు మాత్రం ఆయన పేరు మన చరిత్రలో చిరస్థాయిగా ఉండిపోతుంది. హైదరాబాద్కు ఆయనకున్నటువంటి అనుబంధం ఏదైతే ఉన్నదో, వి ఆల్వేస్ చెరిష్ ది మెమరీస్ ఆఫ్ హిజ్ ప్రోగ్రామ్స్ అని చెప్పేందుకు నాకు చాలా బాధగా ఉన్నది. 1951 సంవత్సరం మార్చి నెల 9వ తేదీన ముంబైలో జన్మించిన జాకీర్ హుస్సేన్ తండ్రి ఉస్తాద్ అల్లా రాఖా ఖాన్ కూడా ప్రసిద్ధ తబలా సంగీతకారుడే. తబలా వాయిద్యంలో హుస్సేన్ ఆది గురువు కూడా తండ్రి అల్లా రఖా ఖానే.
అలా అతి చిన్న వయసులోని తబలా వాయిద్యంలో బుడిబుడి అడుగులు వేస్తూ 7 ఏండ్ల వయసులోనే కచేరీల్లో వాయించే స్థాయికి ఎదిగారు. అలా ఇంతింతై వటుడింతై అన్న రీతిలో తబలా వాయిద్యంలో త్రివిక్రముడిలా ఎదిగి భారత శాస్త్రీయ సంగీతంలో తనదైన ప్రత్యేక ముద్ర వేశారు. అంతేకాకుండా భారతీయ శాస్త్రీయ సంగీతానికి ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చారు. आप सभी लोगों को मेरा नमस्कार। भगवान जाकिर भाई की आत्मा को शांति दे। जाकिर भाई सदियों में एक ऐसा आर्टिस्ट पैदा होता है, हम उनको बचपन में देखकर सीखा है कि ऐसा भी तबला बजता है क्या, क्योंकि हम दूसरे उस्तादों को बहुत कम जानते थे, तब मीडिया का ज़माना नहीं था। सिर्फ जाकिर भाई अल्लाह रखा साहब ज़्यादा फेमस थे, मगर वो तो मिरेकल है। हम कुछ ऐसे चीज़ें सोचते थे कि तबले के अंदर ऐसा भी बजता है क्या, तो वो तो हमारे आइडल है। और इन्होंने विदेशों में बड़े बड़े कलाकारों के साथ बजाया है इन्होंने। ये एक और इसके अंदर एक बात, मैंने उनसे जब मिला था हैदराबाद में जब आए थे, तो उन्होंने बिल्कुल हाई तैयारी में उन्होंने तबला बजाया था। हम छोटे थे, बट उन्होंने एक बात हमको बताई थी कि इतना बजाने के बाद वो हमको झुकना सिखाया है, लोगों से कैसे मिलना है, रेस्पेक्ट क्या चीज़ होती है। तो उतना बजाने के बाद, इतनी तैयारी बजाने के बाद वो बोलते थे कि भाई कि आधा झुकने से तबला थोड़ा सा आता है, ऐसे उन्होंने बताया। उस दिन बहुत से लोग हम खुश हो गए थे। बस मेरे हिसाब से तो उनको भारत रत्न मिलना चाहिए था, वैसे कलाकार। जैसे पुराने लोगों में उस्ताद थिरकवा खां साहब को उनका नाम है, वैसे ये युग में इस बार जाकिर भाई का होना चाहिए था। खैर, भगवान उनकी आत्मा को शांति दे। మన ప్రాచీన శాస్త్రీయ సంప్రదాయ తబలా సంగీతానికి ఆధునిక అంతర్జాతీయ సొబగులను సోయగాలను అద్ది ఇప్పటి తరం నచ్చేలా ఒక సరికొత్త శైలిని, వరవడిని సృష్టించారు. తబలా విద్వాంసునిగా, కంపోజర్గా, సంగీత సృష్టికర్తగా, వేలాది మంది సంగీత కళాకారులకు గురువుగా భారతీయ సంగీతంపై అజరామరమైన ముద్ర వేశారు. ముంబైలోని సెయింట్ మైకేల్ హై స్కూల్, సెయింట్ జేవియర్ కాలేజీలో విద్యాభ్యాసం పూర్తి చేసిన జాకీర్ అనంతరం యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ నుంచి సంగీతంలో డాక్టరల్ డిగ్రీ అందుకున్నారు. అలా తన చిన్నతనంలోని అటు విద్యలో ఇటు సంగీతంలో సవ్యసాచిల అద్భుత పాండిత్యాన్ని, అసమాన ప్రావీణ్యాన్ని ప్రదర్శించారు. నిజానికి అప్పటి వరకు తబలా వాయిద్యం ఇతర సంగీత వాయిద్యాలకు సహవాయిద్యంగానే ఉండేది. దానికి ప్రత్యేక వాయిద్యంగా గుర్తింపు లేదు. అలాంటి పరిస్థితిని జాకిర్ హుస్సేన్ పూర్తిగా మార్చివేశారు. తబలాను సహవాయిద్య స్థానం నుంచి ప్రత్యేక వాయిద్య హోదా కల్పించి దాన్ని అంతర్జాతీయ స్థాయికి హోదాకు ప్రమోట్ చేశారు. ఇది హిందుస్థానీ వాయిద్య రంగంలో జాకిర్ హుస్సేన్ సృష్టించిన కొత్త వరవడి.
జాకిర్ హుసేన్ చేతివేళ్లు తబలాపై చేసే అసాధారణ నృత్యం, ఆయన సృష్టించే లయ, శబ్దం జాతీయ అంతర్జాతీయ వేదికలను మంత్రముగ్ధులు చేసేవి. जब आप दुनिया भर में सफ़र करते हैं और अलग अलग मतलब जगह के कलाकारों के साथ मिलके कला की चर्चा करते हैं, तो उसमें फिर उनका भी कुछ इम्प्रेशन जो हम पे पड़ता है वो हमारे संगीत में नज़र आने लगता है. तो वो एक जो एक क्षेत्र है, मतलब इंस्पिरेशन का, इम्प्रेशन का, एम्यूलेशन का जिसको बोलते हैं, उसका प्रभाव मेरे ऊपर बहुत पड़ा है. జాకిర్ హుసేన్ ప్రసిద్ధ కథక్ నృత్య కళాకారిణి, నృత్య గురువు యాంటోనియా మిన్నెకోలాను వివాహం చేసుకున్నారు. వారికిద్దరు కూతుళ్ళు, అనీసా, ఇస్బిల్లా కురేషి. హుసేన్ సోదరులు తౌఫిక్ కురేషి, ఫజల్ కురేషి ఇద్దరు కూడా వాయిద్య కళాకారులుగా కొనసాగుతూ తమ కుటుంబ వారసత్వాన్ని సుసంపన్నం చేస్తున్నారు. జాకిర్ తన 6 దశాబ్దాల సుదీర్ఘ సంగీత ప్రస్థానంలో పండిట్ రవిశంకర్, ఉస్తాద్ విలాయత్ ఖాన్ వంటి సంగీత దిగ్గజాలతో కలిసి ప్రదర్శనలిచ్చారు. ప్రతిష్టాత్మకమైన 5 గ్రామీ అవార్డులు గెలుచుకున్నారు. పలువురు భారత, అంతర్జాతీయ కళాకారులతో కలిసి ప్రపంచవ్యాప్తంగా ఆయన అనేక ప్రదర్శనలు ఇచ్చారు. జాకిర్ 1991లో సంగీత నాటక అకాడమీ అవార్డు అందుకున్నారు. అంతేకాకుండా 2016లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా చేత వైట్ హౌస్కు ఆహ్వానం పొందిన తొలి భారతీయ సంగీత శిఖామణి జాకిర్ హుసేన్. नमस्कार। आज का दिन बहुत दुखद दिन है, बहुत बड़ा दुख का दिन है म्यूज़िक इंडस्ट्री के लिए, सारे कलाकारों के लिए। हिंदुस्तान के सारे फनकार आज एक दुख की शोक, दुख की लहर में हैं, इसलिए कि एक तबले का सितारा, जो हम उसको सितारा मानते हैं, उस्ताद जाकिर हुसैन आज हमारे बीच नहीं है। वो तबले के दुनिया के बादशाह थे, शहंशाह थे। ऐसा फ़नकार सदियों में पैदा होता है। उन्होंने एक नई दिशा, ही हैज़ शोन ए न्यू डायरेक्शन टू द अकम्पनीमेंट ऑफ तबला इन क्लासिकल म्यूज़िक, स्पेशली फॉर सितार, सरोद, संतूर एंड फ्लूट. In previous days, some masters used to play different style of accompaniment, but he has shown a new direction. He invented some new direction to the accompaniment of tabla. उससे हम लोगों को we have learnt a lot from him. आने वाली जनरेशन को उन्होंने सिखाया कि accompaniment कैसे होता है, because basically tabla is meant for accompaniment instrument. After that it has become solo instrument. First of all, he has shown how to accompany with the vocalist, with the co-artist, with the flute, with santoor and sitar, so on. He was belonging to Punjab घराना, but वो सारे घराने बजाते थे, उतना ही रेस्पेक्ट करते थे. As a man, he was a wonderful human being थे. उनकी शख्सियत ऐसी थी कि छोटे फनकार को भी इनकरेज करते थे, उसको अपलिफ्ट करते थे थ्रू हिज परफॉर्मेंस, उसको इनकरेज करते थे थ्रू हिज परफॉर्मेंस. बिकॉज छोटा फनकार जब उनके साथ बैठता तो वो हेजिटेट करता था, डरता था कि इतने बड़े लीजेंड के साथ मैं कैसे गाऊं, कैसे बजाऊं. बट ही हैज़ नेवर शोन
superiority never shown. He was very down to earth, very humble person. तो मैं उनकी आत्मा के लिए मालिक से दुआ करता हूँ कि उनको शांति मिले, एंड आई प्रे टू ऑलमाइटी गॉड टू गिव हिम गुड स्टेज इन पैराडाइज। हम सबको आज बहुत दुख हो रहा है। इट्स ए ग्रेट लॉस ऑफ म्यूजिक फ्रेटर्निटी। సంగీత రంగంలో ఆయన చేసిన నిరుపమాన సేవలకు గాను భారత ప్రభుత్వం 1988లో పద్మశ్రీ, 2002లో పద్మభూషణ్, 2023లో ప్రతిష్టాత్మక పద్మ విభూషణ్ అవార్డులతో సత్కరించింది. 1999లో అమెరికా ఆయనకు నేషనల్ హెరిటేజ్ ఫెలోషిప్ ప్రదానం చేసినప్పుడు భారత శాస్త్రీయ సంగీతానికి ప్రపంచ రాయబారిగా గుర్తింపు పొందారు. 1973లో ఇంగ్లీష్ గిటారిస్ట్ జాస్ మెక్లాగ్లిన్, వయలిన్ వాయిద్యకారుడు ఎల్ శంకర్, పెర్క్యుషన్ వాయిద్యకారుడు టిహెచ్ విక్కు వినాయకరామ్తో కలిసి చేసిన మ్యూజిక్ మ్యాజిక్ ప్రపంచ సంగీత ప్రియులను సరికొత్త లోకంలోకి తీసుకువెళ్ళింది. ఇంకా పలువురు పాశ్చాత్య సంగీత దిగ్గజాలతో కలిసి ఆయన సృష్టించిన శక్తి, ప్లానెట్ డ్రమ్ వంటి ఫ్యూజన్ బ్యాండ్స్ భారతీయ సంగీత పతాకాన్ని అంతర్జాతీయ వేదికలపై రెపరెపలాడించాయి. జాకిర్ చేసిన ఈ అసాధారణ ప్రయోగాలు మన దేశీయ శాస్త్రీయ సంగీతాన్ని ప్రపంచం నలుమూలలకు పరిచయం చేశాయి. జాకీర్ నటనా రంగంలో కూడా తన ప్రతిభను చాటారు. ప్రసిద్ధ బాలీవుడ్ నటుడు శశి కపూర్తో కలిసి ఒక బాలీవుడ్ చిత్రంతో పాటు పలు బాలీవుడ్ చిత్రాల్లో, డాక్యుమెంటరీలో నటించారు. 1999లో తాను మ్యూజిక్ అడ్వైజర్గా పనిచేసిన మలయాళ చిత్రం వానప్రస్థం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితమై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇంకా ఈ చిత్రం అనేక అంతర్జాతీయ ఫెస్టివల్స్లో పలు అవార్డులు, రివార్డులు పొంది జాకిర్ హుస్సేన్కు ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టింది. జాకిర్ అండ్ హిస్ ఫ్రెండ్స్ 1998, స్పీకింగ్ హ్యాండ్, జాకిర్ హుస్సేన్ అండ్ ద ఆర్ట్ ఆఫ్ ద ఇండియన్ డ్రమ్ 2003లో ఇలా డాక్యుమెంటరీ చిత్రాల్లో తన ప్రతిభను కనబర్చారు. జాకిర్ హుస్సేన్పై అనేక పుస్తకాలు కూడా వచ్చాయి. అందరికీ నమస్కారం. ప్రపంచ ప్రఖ్యాత తబలా విద్వాంసులు ఉస్తాద్ జాకిర్ హుస్సేన్ గారు పరమపదించడం మన భారతదేశానికి తీరని నష్టం, సంగీత లోకానికి మరీ ముఖ్యంగా తీరని నష్టం. వారు ఉస్తాద్ అల్లారకా ఖాన్గా ఫీల్డ్లోకి వచ్చి ఎంతోమంది గొప్ప గొప్ప విద్వాంసులకి అకంపెనీ చేయడమే కాకుండా ఉస్తాద్ అలీ అక్బర్ ఖాన్ గారు, పండిట్ రవిశంకర్ గారు, అండ్ తర్వాత పండిట్ శివకుమార్ శర్మ గారు, పండిట్ హరిప్రసాద్ చౌరసియా గారు అండ్ గొప్ప గొప్ప విద్వాంసులతో సహకారం అందించడమే కాకుండా ముఖ్యంగా తబలాని ఏకల్వాదన అంటే సోలో ఫార్మాట్లో చాలా పాపులరైజ్ చేశారు. తర్వాత విదేశీ కళాకారులతో జాన్ మెక్లాఫిన్ అలాంటి కళాకారులతో ఎన్నో కొలాబరేషన్స్ చేశారు. చాలామందితోటి 3 గ్రామీ అవార్డ్స్ గెలుచుకున్నారు. శక్తి గ్రూప్ అని ఫామ్ చేసి మన భారతదేశ సంగీతాన్ని, ఆ గ్రూప్లో మొదట్లో ఎల్ శంకర్ గారు వైలిన్ వాయించేవారు, వీరు తబలా, తర్వాత విక్కు వినాయకరామ్ గారు ఘటం, జాన్ మెక్లాఫిన్ గారు ఉండేవారు. వీరందరితో కలిసి ప్రపంచం మొత్తం టూర్ చేసి మన సంగీతం యొక్క ఔన్నత్యాన్ని చాటారు ప్రపంచవ్యాప్తంగా. ముఖ్యంగా వారి దగ్గర ఏంటంటే ఎంతోమంది యంగర్ జనరేషన్ ఆర్టిస్ట్ని ఇన్స్పైర్ చేశారు. తర్వాత ఎంతో వినయంగా ఉండేవారు, ఎంత ఎత్తుకెదిగినా చాలా ఒదిగి ఉండేవారు. పెద్ద పెద్ద వారి సీనియర్స్ని చాలా గౌరవించేవారు. ఇటువంటి తర్వాత ముఖ్యంగా చాలా కష్టపడి పైకి వచ్చారు. అంటే ఇంగ్లీష్లో చెప్తారు స్క్రాచ్ నుంచి వచ్చారని, అట్లా అక్కడి నుంచి అత్యంత గొప్ప గొప్ప శిఖరాలు అందుకున్నారు. పద్మభూషణ్ అవార్డు కూడా అందుకున్నారు లాస్ట్ ఇయర్. సో వారి మరణానికి సంతాపాన్ని తెలియజేస్తున్నాను.
సంగీత కచేరీల్లో సహా వాయిద్యంగా ఉన్న తబలాకు ప్రత్యేక ప్రతిపత్తి, ప్రత్యేక వాయిద్య హోదా కల్పించడమే కాకుండా మన భారతీయ సంగీతాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లి మన సంగీతాన్ని పాశ్చాత్య సంగీతంలో ధీటుగా పోటీగా ప్రదర్శించి ప్రపంచ సంగీత ప్రియుల చేత మన సంగీతానికి జేజేలు కొట్టించిన మన తరంలో ఉద్భవించిన అద్భుత అపూర్వ సంగీత శిఖరం, భారతదేశం గర్వించదగ్గ శాస్త్రీయ సంగీత దిగ్గజం ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ మరణం భారతీయ సంగీతానికి తీరని లోటు. జాకీర్ చేతివేళ్లు అచేతనమైన, తబలా వాయిద్య తుఫాన్ ప్రకంపంలో మూగబోయినా భారతీయ తబలా వాయిద్యంపై ఆయన వేసిన చేతి వేలిముద్దలు శాశ్వతం, అజరామరం. జోహార్ ఉస్తాద్ జాకీర్ హుస్సేన్. హైదరాబాద్ దూరదర్శన్ కేంద్రం యాదగిరి ఆ తబలా సంగీత సామ్రాట్కు వినమ్రపూర్వక శ్రద్ధాంజలి ఘటిస్తోంది.